యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. స్తోత్రం దేవస్థానంతర ఈరోజు యొక్క వాక్య వెలుగును మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించినమే పొందుకుని నామా పరమ తండ్రి ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఒక అద్భుతమైన నిజ సంఘటన మీకు చెప్తాను, అర్థమవుతుంది. యోహాను 3:16 ఏముందనుకుంటున్నారా? అరబ్బీడైనటువంటి ఒక కుర్రోడు తన తల్లిదండ్రులను ఇంటిని పోగొట్టుకుని అనాథగా ఆ పట్టణపు వీధుల్లో అటు ఇటు తిరుగులాడుతున్నాడు. చిన్న ప్రాయంలోనే ఎన్నో బాధలకు గురైపోయాడు. ఆఖరిగా దొంగల ముఠాలో చేరాడు. తినటానికి తిండి లేక, చేసేది ఏమీ లేక దొంగల ముఠాలో చేరాడు. కానీ ఆ కుర్రవాని హృదయాంతరంగంలో ఈ నీచమైనటువంటి పనుల గురించి ఒక రకమైన అసహ్యము, భయము ఇలా ఉంటూ ఉండేటువంటిది. కానీ వేరే మార్గం కనపడలేదు. అనాథై ఉండడం చేత ఆకలి బాధను తట్టుకోలేక అతడు ఆ యొక్క దుష్టుల ముఠాలో ఒక బానిసగా బ్రతికేటటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అది నవంబరు నెల యొక్క మహా భయంకరమైన చలి. ఆ చలితో కూడినటువంటి ఒక రాత్రి సమయం ఆ కుర్రాడు ఉన్నటువంటి దొంగల ముఠ ఆ రాత్రి ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి పథకం వేసి సిద్ధపడ్డారు. ఆ చిన్నవాడిని ఆ ఇంటి బయట కావలి కొరకు నిలబెట్టారు. ఆపద ఏదైనా వస్తే వెంటనే సైగ చేయాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వరకు ఆ దొంగలు సమీప స్థలాల్లో దాక్కునున్నారు. ఆ కుర్రోడు మాత్రం ఆ ఇంటికి దగ్గరలో అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఎవరో ఒక ఆయన ఆ చిన్నవాడిని చూసి, అబ్బాయి, ఈ రాత్రి సమయంలో ఇక్కడ నీకేం పని? వెంటనే నీ ఇంటికి వెళ్ళి పడుకో, నిద్రపో అని చెప్పి, నీలాంటి కుర్రాళ్ళకు ఇలాంటి సమయంలో వీధుల్లో ఏం పని లేదు, వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఖండితంగా చెప్పాడు. అప్పుడు ఆ చిన్న కుర్రవాడు గడగడగడ వణుకుతూ, అయ్యా, నేను వెళ్ళటానికి నాకు ఇల్లేమీ లేదు, నాకు పండుకోవడానికి నాకు పడకే లేదు అని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా దీనంగా చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యో అలాగా, పాపం, నేను నీకు ఒక స్థలం చూపిస్తే అక్కడికి నువ్వు వెళ్తావా అని ప్రేమతో అడిగాడు. చలిలో ఎంతో వణుకుతూ ఉన్నటువంటి ఆ కుర్రవాడు వెంటనే సంతోషంతో, వెళ్తానయ్యా, సంతోషంగా వెళ్తాను, నేను తప్పకుండా వెళ్తానని చెప్పాడు. వెంటనే ఆ పెద్ద ఆయన కుర్రాడిని మరి ఎక్కడికి వెళ్ళాలో ఆ వీధి పేరు చెప్పాడు, ఇంటి నెంబర్ చెప్పాడు. అప్పుడు ఆ కుర్రాడు సంతోషంతో పరిగెత్తుకొని వెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, తమ్ముడా, కొద్దిగా ఆగు, నీవు ఒట్టిగా అక్కడికి వెళ్తే వారిని ఎలా అంగీకరిస్తారు? నీవు లోపలికి వెళ్ళాలంటే నీకు అనుమతి చీటీ ఉండాలి కదా, ఇదిగో ఈ చీటీని తీసుకో, నీకు చదువుటొచ్చా, చదువుకున్నావా అని అడిగాడు. ఆ చిన్నోడు దుఃఖంతో, అయ్యా, నాకు చదవటం రాదు, నేనెన్నడూ బడికి కూడా పోలేదు, చాలా భయంకరమైన జీవితం ఉన్నది, తల్లిదండ్రులు చనిపోయారు, ఎవరు లేరు అని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఈ చీటిలో రాయబడింది ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఏది ఒకసారి దాన్ని చెప్పు చూద్దాం అని అన్నాడంట. వెంటనే ఆ కుర్రోడు యోహాను 3:16 యోహాను 3:16 అని ఉత్సాహంతో చెప్పాడు. అప్పుడు ఆయన, సరే తమ్ముడు, నీవు ఈ మాటను మర్చిపోతే, ఈ మాటే నీకు తినటానికి భోజనము, పండుకోవటానికి పడకనిస్తుంది, జాగ్రత్త సుమా అని చెప్పాడు. యోహాను 3:16 ఏంటిది అనుకున్నాడు, కానీ ఇంకా ఆయనకి ఏం తెలియలేదు. ఇది
భోజనం పెడుతుందా, ఇది పడకిస్తుందా అని అనుకున్నాడు. చేతిలో ఈ యొక్క విలువైనటువంటి అనుమతి చీటీని గట్టిగా పట్టుకున్నాడు. సంతోషంతో పరిగెత్తాడు. దారంతా యోహాను 3:16, యోహాను 3:16, యోహాను 3:16 అని చెప్పుకుంటూనే తలుపు తట్టాడు. వెంటనే కావలవాడు తలుపు తెరిచాడు. నీవెవరు అని అడిగాడు. ఆ చిన్నవాడు నేను యోహాను 3:16 అని చెప్పి అనుమతి చీటిని చూపించాడు. వెంటనే కావలవాడు ఆ చిన్నవాడు లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చేశాడు. ఆ రాత్రి ఆ చిన్నవాడు తినడానికి మంచి భోజనం, నిద్రపోవటానికి చక్కని పడక ఇవ్వబడ్డాయి. ఆ చిన్నవానికి ఎంతో ఆశ్చర్యమైపోయింది. యోహాను 3:16 అని ఒక్క మాట చెప్పిన వెంటనే ఎంత చక్కటి ఆహ్వానం దొరికింది అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. సౌకర్యమైనటువంటి పడకలో పండుకొని చాలా సేపటి వరకు యోహాను 3:16 అని చెప్తూనే ఉన్నాడు. ఈ పేరు చాలా అదృష్టకరమైనదిగా ఉంది. అందుచేత ఇక్కడి నుంచి నా పేరును కూడా యోహాను 3:16 అని పెట్టుకుంటానని తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ రాత్రే మొట్టమొదటిసారిగా చక్కని పడకలో పండుకొని చక్కగా నిద్రపోయాడు. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిపోయింది, ఉదయం అయిపోయింది. మళ్ళా నెక్స్ట్ డే ఉదయం తిరిగి వీధుల్లో తిరుగుతున్నాడు. కానీ ఆయన మనసంతా యోహాను 3:16 అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి మాటను గురించి ఆ మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. అదే తిరుగుతూ ఉంది. అప్పుడు అతను ఏం చేశాడంటే, రోడ్డును దాటుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక బండి అతని పైనుంచి పోయింది. వెంటనే అక్కడున్న జనం అతన్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రి జ్వరం ఎక్కువైంది. అప్పుడు అతడు కలవరిస్తూ ఉన్నాడు. తిరిగి యోహాను 3:16, యోహాను 3:16 నాకెంతో మంచిగా ఉన్నది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నదని పలుకుతూ ఉన్నాడు. ఆ చిన్నవాడు జ్వరంతో మరి ఉన్నాడు. ఆ జ్వరంలోనే ఇలా కలవరించడం విన్నటువంటి రోగులు, చుట్టుపక్కల వారు, హాస్పిటల్లో ఉన్నవారంతా కూడా వెంటనే ఈ ఈ ఈ కుర్రవాడు కళ్ళు మూసుకున్నాడు. బాధలో మరేం చేయలేదు, దిక్కుతోచిన పరిస్థితిలో కళ్ళు మూసుకుని యోహాను 3:16, యోహాను 3:16 అని చెప్పి ఆయన పదే 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 తలస్తుంటే మరి ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి పక్క బెడ్ వాళ్ళంతా కూడా బైబిల్ తెరిచి యోహాను 3:16లో ఏం చెప్పబడిందని చెప్పి చూశారు. వాళ్ళ యొక్క మాట ఎప్పుడు కూడా ఖాళీగా తిరిగి రాదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, తన యొక్క మాట ఎప్పుడు కూడా ఖాళీగా తిరిగి రాదు చెప్పాడు కదా. కాబట్టి ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోగుల హృదయాల్లో ఆ వాక్యం ద్వారా బలమైనటువంటి క్రియ చేశాడు. ఆ చిన్నవాడు కొన్ని దినాల తర్వాత స్వస్థత పొందుకున్నాడు. అలా స్వస్థత పొందుకున్నప్పుడు పక్క పడకలో ఉన్న రోగి తమ్ముడు యోహాను 3:16 నీవెప్పుడు ఎలాగున్నావు? ఆయన పేరేంటి ఇప్పుడు? యోహాను 3:16. తమ్ముడు, ఓ తమ్ముడు, యోహాను 3:16 ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆ చిన్నోడు దానిని విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయి, అయ్యా నా పేరు మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఆయన, తమ్ముడు, నీవే నీ పేరుని తిరిగి చెప్పుకుంటూ ఉన్నావు, నీవే నీ పేరుని పదే పదే పలుకుతున్నావు కదా, యోహాను 3:16 నాకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉందని చెప్పాడు. వింటున్నారా జాగ్రత్తగాను? తమ్ముడు, నీ పేరు నాకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉందని పక్క బెడ్డోడు చెప్పాడు. పేదవాడుగా దొంగల ముఠాలో చేరి దుష్టుడిగా తిరిగినటువంటి తాను ఎలా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగాడా అని ఆ చిన్నవాడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎలాగా నా జీవితం ఇలా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది? ఒక దొంగను కదా నేను, నా జీవితం ఇతరులకు ఎలా ఉపయోగపడ్డది ఏంటా అని ఆలోచన చేస్తే ఆ చిన్నవాడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవం ఇచ్చేటువంటి యోహాను 3:16 అనేటువంటి మాట అనేకులకు రక్షణ తీసుకొని వచ్చిందని చెప్పి
మొదటిసారిగా తెలుసుకున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటలో ఇంత జీవముందా? ఈ మాటలో ఇంత శక్తి ఉందా? ఓ దేవా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి అనుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి జీవిత విధానం మారిపోయింది. చాలా గొప్ప వ్యక్తిగా దేవుని చంద్ర వర్ధిల్లాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నీ జీవితంలో నీ శ్రమల వైపు కాదు నువ్వు చూడటం. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని పదే 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 పలుకు 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 ప్రకటించు. ఫలితం చాలా ఉన్నతంగా ఉంటుంది. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.